dear students, welcome to CS Academy platform. Today in this session, I will discuss with you the most important subject, that is reinforced concrete structures. Reinforced concrete structures or reinforced cement concrete class 3. Okay, I already discussed with you two classes in my previous sessions. ఇది వచ్చేసి మూడవ క్లాస్. సో మీకు వచ్చేసి ఈ యొక్క క్లాస్లో మనం వచ్చేసి లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసాం, వాట్ ఎగ్జాక్ట్లీ వీ డిస్కస్డ్ ఇన్ ద లాస్ట్ సెషన్ మీన్స్ లిసన్ కేర్ఫుల్లీ, ప్లీజ్ నోట్ ఆల్ ద పాయింట్స్ వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. ఓకే, ప్లీజ్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టు కూడా మీకు వచ్చేసి ఈ వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను నేను. సో కేర్ఫుల్గా నీట్గా వినండి, ఒక నోట్స్ మెయింటైన్ చేసుకొని నోట్లో వచ్చేసి నీట్గా నోట్ చేసుకోండి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి పాయింట్ చూస్తే మనకు లాస్ట్ సెషన్లో మనం ఏం డిస్కస్ చేసామంటే ఎగ్జాక్ట్గా, సో వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ద మీనింగ్ ఆఫ్ డిజైన్. సో డిజైన్ అంటే మీనింగ్ ఏంటి, సో ఇక్కడ వచ్చేసి డిజైన్ తర్వాత స్ట్రక్చరల్ డిజైన్ అంటే ఏంటి, సో స్ట్రక్చర్ని ఏ విధంగా డిజైన్ చేస్తాము, సో స్ట్రక్చరల్ డిజైన్ ఎవరు చేస్తారు, సో స్ట్రక్చరల్ ఇంజనీర్ చేస్తారని చెప్పాను. సో దీంట్లో డిజైన్ కోసం మనకు వచ్చేసి డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. దాంట్లో వచ్చేసి లిమిట్ స్టేట్ డిజైన్ అంటే ఏంటి, సో లిమిట్ స్టేట్ డిజైన్ మనకు వచ్చేసి వాట్ ఆర్ ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్. సో డిఫరెంట్ మెథడ్స్ ఏంటి లిమిట్ స్టేట్ డిజైన్లో డిస్కస్ చేసాము. ఓకే, సో ఈ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ మనకు వచ్చేసి తర్వాత డిజైన్ యొక్క లోడ్స్ని డిస్కస్ చేయడం జరిగింది. డిజైన్ యొక్క లోడ్స్ని, వాట్ ఆర్ డిఫరెంట్ డిజైన్ లోడ్స్ లైక్, సో యొక్క డెడ్ వెయిట్, సో డెడ్ వెయిట్ అంటే ఏంటి, సో లైవ్ లోడ్ అంటే ఏంటి, సో విండ్ లోడ్ అండ్ this what exactly that is snow load. Okay, so these are the four different types of design loads what we discussed in the previous sessions. Okay, these are the all topics which we discussed in the previous session. If we see in this session what we are going to discuss means, please note all the points. What we are going to discuss in this session means the philosophy of limit state design. The philosophy of limit state design, very very important concept for all APPSC AW exams like engineering assistant also. Okay, so what are the different limit state design methods. So different limit state design యొక్క మెథడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, దీన్ని వచ్చేసి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంటారు, పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. ఓకే, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏమిటి. ఓకే, సో దీంట్లో మనకు వచ్చేసి డిజైన్ లోడ్ ఫర్ కాంక్రీట్కి ఏ విధంగా ఉంటుంది, కాంక్రీట్కి అండ్ స్టీల్కి. సో ఈ రెండు డిజైన్ లోడ్ వచ్చేసి కాంక్రీట్కి ఏ విధంగా ఉంటుంది, స్టీల్కి ఏ విధంగా ఉంటుంది, బేస్డ్ అపాన్ ది డిజైన్ లోడ్ మనము F(D)తో డినోట్ చేస్తాము. సో ఇక డిజైన్ లోడ్లో మనం వచ్చేసి డెడ్ లోడ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది, సో లైవ్ లోడ్, విండ్ లోడ్, స్నో లోడ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏ విధంగా ఉంటుంది డిస్కస్ చేద్దాము. ఓకే, దీంతో పాటు మనకు వచ్చేసి డిజైన్ లోడ్ కన్సిడర్ చేసిన తర్వాత డిజైన్ స్ట్రెంగ్త్. సో డిజైన్ స్ట్రెంగ్త్ దీన్నే మనం వచ్చేసి అలవబుల్ స్ట్రెస్ అంటారు. ఓకేనా, సో ఇది మనకు వచ్చేసి ఈ యొక్క కాంక్రీట్కి ఏ విధంగా ఉంటుంది, స్టీల్కి ఏ విధంగా ఉంటుందో కూడా డిస్కస్ చేస్తాము. ఓకే, సో దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లిమిట్ స్టేట్ డిజైన్ యొక్క అజంప్షన్స్ ఏమిటి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ అంటే ఏమిటి, సో లిమిట్ స్టేట్ డిజైన్ యొక్క మెథడ్స్ ఏంటి, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ని గామాతో డినోట్ చేస్తాము. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తాను. సో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఏ విధంగా ఉంటుంది, సో డిజైన్ లోడ్ దట్ డినోటెడ్ విత్ F(D), that is what exactly for concrete and what exactly for steel. Okay, so design structure or design strength. So design structure or design strength వచ్చేసి మనకి వచ్చేసి లేదా అలవబుల్ స్ట్రెస్ కూడా అంటారు, అలవబుల్ స్ట్రెంత్ కూడా అంటారు. ఓకే, సో డిజైన్ స్ట్రక్చర్ యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది, సో కాంక్రీట్కి ఏ విధంగా ఉంటుంది, స్టీల్కి ఏ విధంగా ఉంటుంది. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమాంగ్ ఆల్ దీస్ థింగ్స్ వచ్చేసి అజంప్షన్స్. సో అజంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ ఏ విధంగా ఉంటుందంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం వచ్చేసి థర్డ్ సెషన్లో మనం వచ్చేసి డిస్కస్ చేయబోతున్నాము. సో కేర్ఫుల్గా చూడండి. ఇంకెవరైనా సిఎస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సిఎస్ అకాడమీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంజనీరింగ్ అసిస్టెంట్కి సంబంధించిన టోటల్ సిలబస్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో అలాగే ఈ యొక్క సిలబస్ వచ్చేసి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ APPSC ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది. సో అలాగే SSC JEE ఎగ్జామ్స్ కూడా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ the channel CS Academy. సో డియర్ స్టూడెంట్స్, డోంట్ గెట్ ఎనీ కన్ఫ్యూజ్ హియర్. సో మీకు వచ్చేసి ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఎగ్జామ్కి సంబంధించి చాలామంది స్టూడెంట్స్ సార్ మాకు వచ్చేసి ఈ యొక్క RCC చాలా టఫ్గా ఉందంటున్నారు. సో లాస్ట్ 2 సెషన్స్ వచ్చేసి మంచి కామెంట్స్ రావడం జరిగింది సార్, మెకానికల్ స్టూడెంట్స్ కూడా ఈజీగా అర్థమవుతున్నాయని చెప్పేసి. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ బెస్ట్ కాంప్లిమెంట్స్ అండ్ కామెంట్స్. ఓకే, సో మీకు ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ పాయింట్ వాట్ వీఆర్ గోయింగ్ టు ఇన్ దిస్ సెషన్ మీన్స్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్. సో కేర్ఫుల్గా చూడండి. సో ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్. సో లిమిట్ స్టేట్ డిజైన్ యొక్క ఫిలాసఫీ ఏంటి, అసలు ఏం చెప్తుంది ఈ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ అంటే. సో మనకు వచ్చేసి ఈ యొక్క ఫిలాసఫీ ఏం చెప్తుందంటే,
సో వై వీఆర్ యూజింగ్ ఎగ్జాక్ట్లీ ద లిమిట్ స్టేట్ డిజైన్. సో లిమిట్ స్టేట్ డిజైన్ ఎందుకు మనకు అసలు అనేటువంటి కాన్సెప్ట్ వచ్చేసి మనకి ఇక ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో బిఫోర్ డిజైనింగ్ ఎనీ స్ట్రక్చర్, సో ఒక స్ట్రక్చర్ని డిజైన్ చేసినప్పుడు మనకు వచ్చేసి మెయిన్ వచ్చేసి మనము 4 బేసిక్ పాయింట్స్ని, 4 బేసిక్ స్టెప్స్ని వచ్చేసి మనము ఫాలో అవ్వాల్సింది, 4 బేసిక్ స్టెప్స్ని మనం వచ్చేసి ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అనమాట. ఓకేనా, సో ఇక 4 బేసిక్ స్టెప్స్ ఏంటి అంటే, సో ఫస్ట్ స్టెప్ చూస్తే మనకు వచ్చి ఫస్ట్ స్టెప్ మనకు వచ్చేసి అసెస్ ద లోడ్స్. సో లోడ్స్ను మనం వచ్చేసి ఏం చేయాలంటే ఇక ఎక్స్పెక్ట్ చేయాలి, ఇక ఏమంటామంటే జడ్జ్ చేయాలి మనం వచ్చేసి ఇక లోడ్స్ ఎంత యాక్ట్ అవుతున్నాయి. సో దాన్ని వచ్చేసి మనం ఏం చేయాలంటే అబ్స్ట్రాక్ట్ చేయాలి, సో అసెస్ చేయాలన్నమాట. సో ఫస్ట్ పాయింట్ మనం చేయాల్సింది వచ్చేసి లోడ్స్ని మనం వచ్చేసి కన్సిడర్ చేయాలి. సో ఏమేమి లోడ్స్ కన్సిడర్ చేస్తాం మనము, ఆల్రెడీ డిజైన్ లోడ్స్ నేను డిస్కస్ చేయడం జరిగింది. సో డెడ్ లోడ్ అంటే ఏంటి, సో దీన్ని సెల్ఫ్ వెయిట్ లోడ్ అనుకుంటారు. సో ప్లస్ దీంతో పాటు డెడ్ లోడ్తో ప్రకారం మనకు వచ్చేసి ఎక్స్టర్నల్ లోడ్స్ కూడా యాక్ట్ అవుతాయి. సో ఎక్స్టర్నల్ లోడ్స్ ఏమేమి ఉన్నాయి మనకి, ఎక్స్టర్నల్ లోడ్స్ మనకు వచ్చేసి సో విండ్ లోడ్ కానీ, సో లైవ్ లోడ్ కానీ, సో స్నో లోడ్ కానీ, వాట్ ఎవర్ మే బీ. సో ఆల్ దీస్ ఆర్ ఎక్స్టర్నల్ లోడ్స్, ఓకే, విచ్ వీ షుడ్ కన్సిడర్ అలాంగ్ విత్ ద డెడ్ లోడ్. సో డెడ్ లోడ్తో కాబట్టి మనకు వచ్చేసి యొక్క ఎక్స్టర్నల్ లోడ్స్ కూడా మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, సో ఫస్ట్ పాయింట్ వాట్ వీ షుడ్ డూ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద డిజైన్ ఆఫ్ ది స్ట్రక్చర్ మీన్స్ ద ఫస్ట్ స్టెప్ దట్ ఈస్ అబ్స్ట్రాక్ట్ కన్సిడర్ దిస్ లోడ్స్ విచ్ ఆర్ యాక్టింగ్ ఆన్ ది మెంబర్. ఒక మెంబర్ మీద యాక్ట్ అయ్యేటువంటి లోడ్స్ వచ్చేసి మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ వాట్ షుడ్ వీ డూ. ఓకే, ద సెకండ్ పాయింట్ మనకి ఏంటంటే మనకు వచ్చేసి డిజైన్ లోడ్ని వచ్చేసి డిటర్మైన్ చేయాలి. సో డిటర్మైన్ ద డిజైన్ లోడ్ మనం వచ్చేసి డిటర్మైన్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో మీకు పాయింట్ రావచ్చు ఇక్కడ, ఇక లోడ్ ఏంటి, ఇక డిజైన్ లోడ్ ఏంటి, వాట్ ఈస్ డిఫరెన్స్ ఎగ్జాక్ట్లీ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ డిజైన్ లోడ్ అండ్ లోడ్ మీన్స్ అంటే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే ఓకే, ఈ బీమ్ మీద వచ్చేసి మనకు లోడ్ యాక్ట్ అవుతుంది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 కిలోన్యూటన్స్ వచ్చేసి లోడ్ యాక్ట్ అవుతుందంటే. ఓకే, సో డిజైన్ లోడ్ అంటే మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఈ బీమ్ మీద యాక్చువల్ కేసులో మనకు వచ్చేసి డెడ్ లోడ్ ప్లస్ ఎక్స్టర్నల్ లోడ్స్ కలుపుకొని మనకు వచ్చేసి 10 కిలోన్యూటన్స్ యాక్ట్ అవుతాయి. డిజైన్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే 10 కిలోన్యూటన్స్ కన్సిడర్ చేసుకోవాలా, లేకుంటే 12 కిలోన్యూటన్స్ కన్సిడర్ చేసుకోవాలా, లేకుంటే 9 కిలోన్యూటన్స్ కన్సిడర్ చేసుకోవాలనేటువంటిది ఈ పాయింట్ వచ్చేసి డిజైన్ లోడ్ అనేటువంటిది తెలపడం జరుగుతుంది ఇక్కడ మనకి. ఓకే, సో మనకు వచ్చేసి డిజైన్ లోడ్ మనం ఫస్ట్ నెక్స్ట్ పాయింట్ సెకండ్ పాయింట్లో డిటర్మైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకు వచ్చేసి డిజైన్ లోడ్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అసెస్ చేసినటువంటి లోడ్ల కంటే కూడా తక్కువ తీసుకోవాలా ఎక్కువ తీసుకోవాలని చెప్పేది మనకు వచ్చేసి డిజైన్ లోడ్. ఓకే, సో డిజైన్ చేసేటప్పుడు ఒక స్ట్రక్చరల్ ఇంజనీర్ కన్సిడర్ చేసేటువంటి లోడ్ మనం డిజైన్ లోడ్ అంటారు ఇక్కడ. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ చూస్తే మనకు వచ్చేసి కేర్ఫుల్గా వినండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ఆర్డర్ కూడా అడుగుతుంటాడు ఎగ్జామ్లో. ఓకే, సో మనకు వచ్చేసి ఎప్పుడైతే మనం డిజైన్ లోడ్ మనం కన్సిడర్ చేసి డిటర్మైన్ చేస్తామో ఈ యొక్క డిజైన్ లోడ్ని మనం ఏం చేస్తామంటే ఈ యొక్క స్ట్రక్చర్ మీద అప్లై చేస్తాము. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక స్ట్రక్చర్ అనుకుంటే, ఒక బీమ్ అనుకుంటే, సో బీమ్ మీద మనం వచ్చేసి డిజైన్ లోడ్ అప్లై చేసిన తర్వాత సో వీ షుడ్ ఎస్టిమేట్ the response of the structure. Okay, response of the structure, listen carefully. ఓకే, సో ఈ యొక్క మనం వచ్చేసి ఈ యొక్క డిజైన్ లోడ్ ఫర్ ఎగ్జాంపుల్ డిఎల్ అనుకుంటే, సో ఈ యొక్క డిజైన్ లోడ్ మనం వచ్చేసి ఈ యొక్క బీమ్ మీద వచ్చేసి అప్లై చేసినప్పుడు ఈ యొక్క బీమ్ వచ్చేసి ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో ఆ యొక్క రెస్పాన్స్ని వచ్చేసి మనము కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఓకే, సో ఇక్కడ రెస్పాన్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ బెండింగ్ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, సో షియర్ ఫోర్స్ అనేటువంటిది ఏ విధంగా ఉంది, సో వచ్చేసి మనకి యాక్సియల్ స్ట్రెస్ అనేటువంటిది ఏ విధంగా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనం వచ్చేసి ఇక్కడ రెస్పాన్స్లో మనం వచ్చేసి కన్సిడర్ చేస్తాం థర్డ్ పాయింట్లో. ఓకే, సో నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఫోర్త్ పాయింట్ మనం ఏం చేస్తామంటే ఓకే, సో బేస్డ్ అపాన్ దిస్ రెస్పాన్స్ ఆఫ్ ది స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ మీద వచ్చేసి మనము డిజైన్ లోడ్ మనం అప్లై చేసినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది. సో రెస్పాండ్ అయిన తర్వాత బేస్డ్ అపాన్ ద రెస్పాన్స్ వీ షుడ్ డిటర్మైన్ ద క్రాస్ సెక్షన్ ఏరియా ఆఫ్ ది కాంక్రీట్. సో కాంక్రీట్కి ఎంత క్రాస్ సెక్షన్ ఏరియా అనేటువంటిది మనం వచ్చేసి పెట్టాలి. ఓకే, సో దాంతోపాటు మనకు వచ్చేసి అమౌంట్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్, లిజన్ కేర్ఫుల్లీ. సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. ఓకే, సో మనం వచ్చేసి బేస్డ్ అపాన్ ది రెస్పాన్స్ ఆఫ్ దిస్ స్ట్రక్చర్ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని మనం వచ్చేసి కాంక్రీట్ యొక్క క్రాస్ సెక్షన్ ఏరియా ఎంత మనం ఉంచాలి. సో దాంతోపాటు మనకు వచ్చేసి రెయిన్ఫోర్స్మెంట్ ఎంత ఉంచాలి, సో స్టీల్ రాడ్స్ ఎన్ని ఇన్బిల్డ్ చేయాలి, ఎన్ని రెయిన్ఫోర్స్ చేయాలి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకు వచ్చేసి ఆఫ్టర్ డిజైన్ లోడ్ మనం వచ్చేసి అప్లై చేసిన తర్వాత రెస్పాన్స్ని బేస్ చేసుకుని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, దీస్ ఆర్ ద 4 different steps, basic steps what exactly this structural engineer should follow before going into the design the structure. ఓకే, సో ఇక స్ట్రక్చరల్ ఇంజనీర్ అనేటువంటి అతను వచ్చేసి మనకి స్ట్రక్చర్ని డిజైన్ చేసేటప్పుడు మనకు వచ్చేసి సో ఎగ్జాక్ట్లీ 4 steps ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. సో వాట్ ఆర్ దోస్ 4 steps మీన్స్ ఫస్ట్ వన్ ఈజ్ వీ షుడ్ అసెస్ ద లోడ్స్, that is exactly the dead loads and external loads, and the second point is we should determine this design loads. Okay, exactly the design loads.
Okay, after that we should apply this design loads and we should estimate the response of the structure. Okay, so after estimating the response of the structure, we decide finally that what is exactly cross section we should create, and what amount of reinforcement we should inbuild. Okay, what amount of steel, what number of steel rods we should inbuild into the structure. Okay, so these are the 4 main steps. Okay, up to now. Okay, so like లిమిట్ స్టేట్ డిజైన్ మనకు వచ్చేసి ఏం చెప్తుంది, సో ఎందుకు యూజ్ చేస్తాము వచ్చేసి మనకు వచ్చేసి ఈ యొక్క 4 స్టెప్స్లో మనం వచ్చేసి డిటర్మైన్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క 4 స్టెప్స్ ఫాలో అవుతారు ఈ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీర్ అతను వచ్చేసి బిఫోర్ డిజైనింగ్ ది స్ట్రక్చర్. సో స్ట్రక్చర్ని డిజైన్ చేసే ముందు వచ్చి మనకి ఈ యొక్క 4 స్టెప్స్ని వచ్చేసి ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే, వితౌట్ ఎనీ డౌట్ you already got whatever I am explaining here. Okay, so the second point మనకి ఏంటంటే మనకు వచ్చేసి ఈ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్లో మనకు వచ్చేసి మెథడ్స్ ఏమేమి ఉన్నాయి. సో లిమిట్ స్టేట్ డిజైన్లో మనకు డిఫరెంట్ మెథడ్స్ ఏమన్నా ఉన్నాయా. సో వాట్ ఆర్ డిఫరెంట్ ఎగ్జాక్ట్లీ మెథడ్స్ ఆఫ్ దిస్ లిమిట్ స్టేట్ డిజైన్. ఓకే, సో ద ఫస్ట్ మెథడ్ వాట్ దిస్ లిమిట్ స్టేట్ డిజైన్ టెల్స్ మీన్స్, సో లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్. సో కొలాప్స్కి వచ్చేసి ఫస్ట్ వచ్చేసి ఒక లిమిట్ స్టేట్ డిజైన్ అటువంటి ఉంటుంది. ఓకే, సో ఇక లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్లో మనం ఏం చెప్తుందంటే చాలా ఇంపార్టెంట్ ఇవి లిమిట్ స్టేట్ డిజైన్ మెథడ్స్. ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగేదానికి క్వశ్చన్ ఛాన్సెస్ ఉంది. సో కేర్ఫుల్గా చూడండి, వాట్ ఎగ్జాక్ట్లీ లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ డీల్స్. సో ఇది ఏం డీల్ చేస్తుంది అంటే, సో ఇది వచ్చేసి స్ట్రక్చర్ యొక్క స్ట్రెంత్ ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నోట్ దిస్ పాయింట్స్ క్లియర్లీ. ఓకే, సో లిమిట్ స్టేట్ డిజైన్ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ అనేటువంటిది యొక్క స్ట్రక్చర్ యొక్క స్టెబిలిటీని స్ట్రెంత్ని వచ్చేసి మనకు వచ్చేసి డీల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ఏ కండిషన్ దగ్గర డీల్ చేస్తుందంటే మ్యాక్సిమం. సో వాట్ ఆర్ ద కండిషన్స్ ఫర్ ది లిమిట్ స్టేట్ కొలాప్స్ మెథడ్ టు డిటర్మైన్ ద స్ట్రెంత్ అండ్ స్టెబిలిటీ. సో యొక్క స్టెబిలిటీని డీల్ చేస్తుంది. ఎక్కడ డీల్ చేస్తుందంటే మ్యాక్సిమం డిజైన్ లోడ్ దగ్గర వచ్చేసి యొక్క స్ట్రెంత్ ఎంత, దాని యొక్క స్టెబిలిటీ ఎంత, ఈ 2 పాయింట్స్ని వచ్చేసి డీల్ చేసేటువంటిది ఏంటంటే మెథడ్ ఏంటంటే లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్. ఓకే, సో అదేవిధంగా సెకండ్ మెథడ్ మనకు ఒకటి ఉంది. సెకండ్ మెథడ్ ఏంటంటే లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసిబిలిటీ. ఓకేనా, సర్వీసిబిలిటీ మనకు వచ్చేసి ఈ పాయింట్లో మనకి ఏం చెప్తుందంటే, సో లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ ఏం చెప్తుంది మనకి, మాక్సిమం డిజైన్ లోడ్ దగ్గర మనకు వచ్చేసి స్ట్రెంత్ ఎంత ఉంటుంది స్ట్రక్చర్కి, సో స్టెబిలిటీ ఎంత ఉంటుంది అనేటువంటిది డీల్ చేస్తుంది ఈ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ అనేటువంటిది. ఓకే, సో లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ ది యొక్క సర్వీసిబిలిటీ ఏం డీల్ చేస్తుందంటే, ఇక్కడ వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ యొక్క డిఫ్లెక్షన్ లేదా క్రాక్స్. ఓకే, స్ట్రక్చర్ యొక్క డిఫ్లెక్షన్ లేదా క్రాక్స్ ఏ విధంగా వస్తుంది, దాంతోపాటు వచ్చేసి డ్యూరబిలిటీ ఎలా ఉంది, సో యొక్క స్ట్రక్చర్కి డ్యూరబిలిటీ ఎలా ఉంది. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసిబిలిటీ వచ్చేసి డీల్ చేస్తుంది. ఓకే, సో బట్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్, వేర్ వీఆర్ యూజింగ్ దిస్ వన్. సో మనకు వచ్చేసి లిమిట్ స్టేట్ డిజైన్ వచ్చేసి ఎక్కడ యూజ్ చేస్తామంటే మనకు వచ్చేసి ఈ యొక్క స్ట్రక్చర్ను డిజైన్ చేయడం కోసం. సో కేర్ఫుల్గా వినండి, స్ట్రక్చర్ను డిజైన్ చేయడం కోసం మనం వచ్చేసి లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ అనేటువంటిది యూజ్ చేస్తాం. సో డిజైన్ చేసేటప్పుడు మనము స్ట్రెంత్ని స్టెబిలిటీని కన్సిడర్ చేసుకుంటాము. ఓకే, సో లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసిబిలిటీ ఎక్కడ యూజ్ చేస్తామంటే కేర్ఫుల్గా ఉండండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. సో డిజైన్కి వచ్చేసి మనం లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ యూజ్ చేస్తే, సో డిజైన్కి వచ్చేసి ఎల్ఎస్డి ఫర్ కొలాప్స్ యూజ్ చేస్తే, సో ఇది దేనికి యూజ్ చేస్తామంటే ఇక్కడ వచ్చేసి, సో ఇక్కడ డిజైన్ చేసిన తర్వాత ఇక్కడ డిజైన్ వెదర్ డిజైన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. ఓకే, సో ఇక్కడ వచ్చేసి డిజైన్ చేసినటువంటి డిజైన్, సో ఈ డిజైన్ వచ్చేసి మనకు డిజైన్ చేసిన తర్వాత ఈ యొక్క డిజైన్ వెదర్ కరెక్ట్ ఆర్ నాట్, సో కరెక్టా లేదా వచ్చేసి మనం వచ్చేసి జడ్జ్ చేసేటువంటి యొక్క మెథడ్ మనకు వచ్చేసి లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ ది సర్వీసిబిలిటీ. ఓకే, సో ఇది వచ్చేసి చెక్ చేస్తుంది అనమాట, జస్ట్ చెకింగ్ వెదర్ దిస్ డిజైన్ ఈజ్ కరెక్ట్ ఆర్ నాట్. But this LSD for collapse is used to design this structure. Okay, this is exactly what we will consider this 2 different methods of limit state design. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇక్కడ ఏం చెక్ చేస్తుంది ఈ యొక్క లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసిబిలిటీ అంటే ఏం చెక్ చేస్తుందంటే, సో మనం కన్సిడర్ చేసినటువంటి డెప్త్ ఆఫ్ ది స్ట్రక్చర్ అనేది కరెక్ట్గా ఉందా లేదా, సో విడ్త్ వచ్చేసి మనకు కరెక్ట్గా ఉందా లేదా, సో వచ్చేసి మనకు రెయిన్ఫోర్స్మెంట్ ఏదైతే యూజ్ చేస్తుంటామో రెయిన్ఫోర్స్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా, వచ్చేసి సరిపోతుందా లేదా ఈ యొక్క స్ట్రక్చర్కి వచ్చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి ఇక్కడ మనం చెక్ చేస్తాము. సో ఇవి మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఆఫ్ దిస్ లిమిట్ స్టేట్ డిజైన్. సో లిమిట్ స్టేట్ డిజైన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ యొక్క స్ట్రక్చరల్ ఇంజనీర్ వచ్చేసి డిజైన్ చేసేటప్పుడు కన్సిడర్ చేస్తున్న మెథడ్ ఇది. సో చాలా ఇంపార్టెంట్. డిజైన్ చేయడం కోసం మనకు లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్ యూజ్ చేస్తాము. సో చెక్ చేయడం కోసం మనకు లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ ది సర్వీసిబిలిటీ అనేటువంటి కాన్సెప్ట్ వచ్చి మెథడ్ వచ్చేసి మనం యూజ్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకేనా, సో స్టూడెంట్స్ కేర్ఫుల్గా వినండి, ఎక్కడ స్కిప్ చేయదు వీడియోని. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ డిస్కస్ చేస్తాను. సో ఎగ్జామ్లో ప్రీవియస్ పాయింట్స్ కూడా అడుగుతున్నాడు, సో ఇక్కడ నేను డిస్కస్ చేసిన పాయింట్స్లో. ఓకే, సో కాబట్టి అప్ టు నౌ వాట్ ఎవర్ వీఆర్ డిస్కస్డ్ వెరీ క్లియర్. ఓకే, సో నో డౌట్ ఎట్ ఆల్. ఓకే, ఫర్ ఆల్ ఆఫ్ యూ స్టూడెంట్. ఓకే, సో ఇప్పుడు చూస్తే మనకు వచ్చేసి సమ్ అన్సర్టెనిటీస్ మనకు వచ్చేసి కొన్ని పాసిబిలిటీ అవుతాయి. ఓకే, సమ్ అన్సర్టెనిటీస్. సో
అన్సర్టెనిటీస్ ఏమున్నాయి మనకి. సో ఇక్కడ అన్సర్టెనిటీస్ అంటే ఏంటంటే ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే స్టూడెంట్స్ కేర్ఫుల్గా వినండి, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీకు వచ్చేసి డౌట్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్. ఓకే, సో అయితే ఫ్రీ ఆఫ్ కాస్ట్ సిఎస్ అకాడమీలో ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ అస్. సో ఓకేనా. సో స్టూడెంట్స్ వచ్చేసి మనకి వచ్చేసి గవర్నమెంట్ ఫీల్డ్లోకి వచ్చేసి ఎంటర్ అవ్వడం కోసం మీకు మా వంతు వచ్చేసి మీకు చిన్న హెల్ప్ చేస్తున్నాం సిఎస్ అకాడమీ ద్వారా. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో స్టిల్ ఏంటంటే ప్లీజ్ షేర్ ద వీడియోస్ టు యువర్ ఫ్రెండ్స్. ఓకే, షేర్ ద నాలెడ్జ్. ఓకే, సో నాలెడ్జ్ని వచ్చేసి షేర్ చేయండి. సో ఎవరు కూడా వచ్చేసి షేర్ చేసినంత మాత్రం మీకు వచ్చేసి నష్టం ఏం రాదు. సో ఇంకా వచ్చేసి మీ యొక్క సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఇంక్రీజ్ చేసుకుంటారు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అన్సర్టెనిటీస్ యొక్క బీమ్లో అన్సర్టెనిటీస్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యొక్క బీమ్ తీసుకుంటే ఒక స్ట్రక్చర్లో సో ఇక బీమ్ తీసుకుంటే వచ్చేసి బీమ్ మీద ఫర్ ఎగ్జాంపుల్ 10 kN లోడ్ యాక్ట్ అవుతుంది అనుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పాను. సో అసిస్ట్ ద లోడ్ ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్ డిజైన్ లోడ్ అని చెప్పాను. సో ఇక్కడ చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ బీమ్ మీద 10 kN లోడ్ యాక్ట్ అవుతుంది అనుకుంటే, బీమ్ మీద 10 kN లోడ్ యాక్ట్ అవుతుంది అనుకుంటే, సో ఇక్కడ చూస్తే ఈ 10 kN వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం డిజైన్ చేసినప్పుడు 10 kN మాత్రమే కన్సిడర్ చేస్తే 10 kN మాత్రమే కన్సిడర్ చేస్తే ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ మనకేమవుతుంది కొన్ని వచ్చేసి మనకు హౌస్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక ఆ హౌస్లో మనకు వచ్చేసి మిషనరీ వల్ల కానీ లేకుంటే వచ్చేసి ఫర్నిచర్ వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనం తెచ్చుకున్నప్పుడు కానీ సో లోడ్ అనేటువంటిది ఇంక్రీజ్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనకు సమ్ అన్సర్టెనిటీస్ వచ్చేసి మనకు ఆ యొక్క బీమ్ మీద వచ్చేసి యాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో అలాంటి కేసులో మనకేమవుతుందంటే బీమ్ వచ్చేసి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో కాబట్టి మనం అనుకున్నట్టు లోడ్ కంటే కూడా డిజైన్ లోడ్ అనేటువంటిది ఎక్కువ వచ్చేసి సో ఎక్కువగా మనకు వచ్చేసి మనం వచ్చేసి ఇన్బిల్డ్ చేస్తాం ఇక్కడ. సో డిజైన్ లోడ్ వచ్చేసి ఆల్వేస్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద అసెస్ లోడ్. ఫర్ ఎగ్జాంపుల్ 10 kN వచ్చేసి బీమ్ మీద యాక్ట్ అవుతుంది అనుకుంటే మనం డిజైన్ చేసేటప్పుడు 12 kN లేదా 15 kN 10 kN కంటే ఎక్కువ వచ్చేసి మనం కన్సిడర్ చేసుకొని డిజైన్ చేస్తాము. ఓకే, సో కాబట్టి డిజైన్ లోడ్ మనం సఫిక్స్ డీతో డినోట్ చేస్తాం. సో డిజైన్ లోడ్ షుడ్ బి గ్రేటర్ దెన్ ద యాక్చువల్ లోడ్. ఓకే, సో క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటారు దీన్ని. సో దీన్ని వచ్చేసి క్యారెక్టరిస్టిక్ లోడ్ అంటారు. సో దీన్ని మనం వచ్చేసి డిజైన్ లోడ్ అంటారు. సో డిజైన్ చేసినప్పుడు మనం వచ్చేసి క్యారెక్టరిస్టిక్ లోడ్ కంటే కూడా ఎక్కువ కన్సిడర్ చేసుకొని చేయాలి. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్. సో కాబట్టి ఈ కేసులో మనం చూస్తే సో డిజైన్ లోడ్ క్యారెక్టరిస్టిక్ లోడ్ కంటే ఎక్కువ ఉండాలంటే సో డిజైన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ లోడ్ ఇంటూ సంథింగ్. ఓకే, ఎస్ సార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది వచ్చేసి 12 అనుకుంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ 10 అనుకుంటే మనం వచ్చేసి 1.2తో మల్టిప్లై చేస్తే మనకు 12 వస్తుంది. ఓకే, సో సమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. సో యొక్క క్యారెక్టరిస్టిక్ లోడ్ అనేటువంటిది సమ్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేస్తే మనకు డిజైన్ లోడ్ వస్తుంది. ఎస్ ఆర్ నో. సో యొక్క ఫ్యాక్టర్ని మనం ఏమంటామంటే పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ లేదా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అంటారు. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఓకే, సో డిజైన్ లోడ్ వచ్చేసి మనకి క్యారెక్టరిస్టిక్ లోడ్ కంటే ఎక్కువ ఉండాలి. సో ఎక్కువ ఉండాలంటే సమ్ ఫ్యాక్టర్తో మనం వచ్చేసి మల్టిప్లై చేయాలి. సో ఈ ఫ్యాక్టర్ని మనం ఏమంటామంటే ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా వచ్చేసి పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంటారు. సో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 మాత్రమే ఉండాలి. ఎందుకంటే సో యొక్క క్యారెక్టరిస్టిక్ లోడ్కి వచ్చేసి లెస్ దెన్ 1 మల్టిప్లై చేస్తే మనకు వచ్చేసి డిజైన్ లోడ్ ఇంకా తగ్గిపోతుంది. సో కాబట్టి సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ అనేది ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1 ఉంటే మాత్రమే మనకు వచ్చి డిజైన్ లోడ్ వచ్చేసి మాక్సిమం వస్తుంది. ఓకే, సో ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. ఈ యొక్క అన్సర్టెనిటీస్ మనం వచ్చేసి అవాయిడ్ చేయడం కోసం, అన్సర్టెనిటీస్ని రిమూవ్ చేయడం కోసం మనం వచ్చేసి ఇక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ని కన్సిడర్ చేస్తాము. సో ఇక్కడ డిజైన్ ఇంజనీరు స్ట్రక్చరల్ ఇంజనీర్ డిజైన్ చేసేటప్పుడు మనకు వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని కన్సిడర్ చేసి డిజైన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. సో మనం ఇప్పుడు వచ్చేసి మనకు ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా వచ్చేసి అన్సర్టెనిటీస్ రిమూవ్ చేయడం కోసం ఇచ్చేటటువంటి సో పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏమిటి, సో ఎలా వచ్చేసి మనం దీన్ని కన్సిడర్ చేస్తామో ఇప్పుడు చూద్దాం. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. ఓకే, పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ లేదా ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ FOS. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. సో డోంట్ స్కిప్ దిస్ వీడియో, ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ దెన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం వచ్చేసి ఒక బీమ్ మీద వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 10 kN లోడ్ వచ్చేసి యాక్ట్ అవుతుంది అనుకుంటే సో మనం డిజైన్ లోడ్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ FDని మనం వచ్చేసి 10 kN కన్సిడర్ చేసుకొని మనం డిజైన్ చేస్తే మనకు వచ్చేసి 95% వచ్చేసి మనకు ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ లేదు. ఓకేనా, సో మనం వచ్చేసి ఏదైతే మనం వచ్చేసి అసెస్ చేస్తామో ఆ లోడ్ని మాత్రమే మనం వచ్చేసి డిజైన్ లోడ్గా కన్సిడర్ చేసుకొని డిజైన్ లోడ్ వచ్చేసి 12 కానీ 15 కానీ కన్సిడర్ చేసుకోకుండా 10 మాత్రమే కన్సిడర్ చేసుకొని దాన్నే మనం డిజైన్ లోడ్గా కన్సిడర్ చేసి డిజైన్ చేస్తే మనకు వచ్చేసి 95% కేసులో వచ్చేసి ఫెయిల్ అయ్యేదానికి ఛాన్సే లేదు. ఓకేనా, సో ఓన్లీ 5% మాత్రమే ఛాన్స్ ఉంది. ఓకేనా, ఇఫ్ సో మనకు వచ్చేసి ఆ 5% ఫెయిల్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో ఆ సిచ్యువేషన్లో మనం ఏం చేయాలి? సో అట్ దట్ సిచ్యువేషన్ వాట్ షుడ్ వీ డూ మీన్స్ వీ షుడ్ కన్సిడర్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ. ఓకేనా, సో మనకు వచ్చేసి 100% బిల్డింగ్స్ కదా. సో బిల్డింగ్స్ వచ్చేసి హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. సో వచ్చేసి యొక్క లైఫ్తో సంబంధించిన విషయం కాబట్టి మనం వచ్చేసి సో ఈవెన్ 0.001% ఫెయిల్ అయ్యేదానికి కూడా ఛాన్స్ ఉండకుండా మనం డిజైన్ చేయాలి.
ఓకేనా. సో కాబట్టి మనం డిజైన్ చేసేటప్పుడు సో ఇక 5% అంటే చాలా ఎక్కువ. సో ఈ 5% కూడా కన్సిడర్ చేసుకొని మనం డిజైన్ లోడ్ని వచ్చేసి ఎక్కువ తీసుకుంటాము. ఓకే, సో ఐ హోప్ యూ గెట్ దిస్ పాయింట్. సో ఇక ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీని మనం ఎలా కన్సిడర్ చేస్తామంటే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో డిజైన్ లోడ్ ఈజ్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్స్ లోడ్ ఇంటూ సమ్ ఫ్యాక్టర్ దట్ ఈస్ డినోటెడ్ విత్ గామా. ఓకే, సో ఈ విధంగా వచ్చేసి మనం వచ్చేసి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, సో ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ గామా లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ గామా ఈక్వల్ టు ఎఫ్ డిజైన్ లోడ్ బై ఎఫ్. సో దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. ఓకే, దిస్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ 1. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ దిస్ వన్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో ఇక దీన్ని మనం ఏమంటే పార్షియల్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. పార్షియల్ లోడ్ ఫ్యాక్టర్. ఓకే, పార్షియల్ లోడ్ ఫ్యాక్టర్. సో మనకు పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ లేదా పార్షియల్ లోడ్ ఫ్యాక్టర్ అంటారు. ఓకే, సో మనకు వచ్చేసి ఆల్రెడీ చెప్పాను నేను లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్, లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసబిలిటీ. ఓకే, సో కొలాప్స్లో మనం వచ్చేసి స్ట్రెంత్ను డీల్ చేస్తుంది. సో సర్వీసబిలిటీ మనకి ఏం డీల్ చేస్తుందంటే విత్ చెకింగ్. సో డిజైన్ వచ్చేసి కరెక్టా కదా చెక్ చేస్తాం అనమాట. ఈ రెండు కేసులో మనకు వచ్చేసి ఈ యొక్క ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ అని డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, సో ఫస్ట్ కేసు చూస్తే మనకు వచ్చేసి ఫస్ట్ కేసు డిజైన్ లోడ్ దట్ ఈస్ ఎఫ్ సఫిక్స్ డి డిజైన్ లోడ్ ఫర్ కొలాప్స్. సో కొలాప్స్ కండిషన్లో డిజైన్ చేసేటప్పుడు మనకు వచ్చేసి డిజైన్ లోడ్ మనం ఏ విధంగా కొలాప్స్ కండిషన్ లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ కొలాప్స్, లిమిట్ స్టేట్ డిజైన్ ఫర్ సర్వీసబిలిటీ. ఈ కేసులో మనకు వచ్చేసి డిజైన్ లోడ్ ఎఫ్డి ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు చెక్ చేద్దాం. ఓకేనా. సో ఫస్ట్ కేసులో మనకు వచ్చేసి డిజైన్ లోడ్ దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్. సో డెడ్ లోడ్ను డిఎల్తో చూపిస్తున్నాను. ఓకే, సో ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. ఓకే, సో ఇక్కడ డిజైన్ లోడ్ అనేటువంటిది యొక్క డిజైన్ చేసి మనకు వచ్చేసి డిజైన్ యొక్క డెడ్ లోడ్కి వచ్చేసి 1.5 టైమ్స్, లైవ్ లోడ్కి 1.5 టైమ్స్ ఉంటుంది. సో సెకండ్ కేసు మనకి ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే సో డిజైన్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1.5 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ 1.5 టైమ్స్ ఆఫ్ ఎర్త్ క్రాక్ లోడ్. సో మనకు వచ్చేసి ఈ యొక్క భూకంపాలు ఎర్త్ క్రాక్ లోడ్ వచ్చేసి వస్తుంది, లేదా వచ్చేసి విండ్ లోడ్. సో విండ్ లోడ్ కానీ ఎర్త్ క్రాక్ లోడ్ వచ్చి మనకు వచ్చేసి 1.5 టైమ్స్ కన్సిడర్ చేస్తాం అనమాట. సో నెక్స్ట్ థర్డ్ కేసులో మనకు వచ్చేసి సో డిజైన్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1.25 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ సో 1.2 టైమ్స్ ఆఫ్ వచ్చేసి మనకి యొక్క లైవ్ లోడ్ ప్లస్ 1.2 టైమ్స్ ఆఫ్ ఎర్త్ క్రాక్ లోడ్ ప్లస్ ఆర్ దిస్ మనకు విండ్ లోడ్ అనమాట. సో ఇది మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ లోడ్స్ ఫర్ ది కొలాప్స్ కండిషన్. సో కొలాప్స్ కండిషన్లో ఈ విధంగా ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ డెడ్ లోడ్ ప్లస్ లైవ్ లోడ్ ఇచ్చినప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. సో డెడ్ లోడ్ ప్లస్ ఎర్త్ క్రాక్ లోడ్ లేదా విండ్ లోడ్ ఇచ్చినప్పుడు ఇది కన్సిడర్ చేయాలి. సో ఎర్త్ క్రాక్ లోడ్, విండ్ లోడ్ రెండు ఒకేసారి రావు మనకి. సో ఇది వస్తే ఇది రాదు, ఇది వస్తే ఇది రాదు. సో కాబట్టి ఏదైనా ఒకటి మాత్రమే కన్సిడర్ చేస్తాం. అందుకే ఎర్త్ క్రాక్ లోడ్ లేదా విండ్ లోడ్ అని కన్సిడర్ చేస్తున్నాం. సో డిజైన్ లోడ్, లైవ్ లోడ్, ఎర్త్ క్రాక్ లోడ్ 3 వస్తే మనకు వచ్చేసి ఈ విధంగా కన్సిడర్ చేస్తాం. ఇది 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేసెస్ ఫర్ డిజైన్ లోడ్ ఫర్ ది కొలాప్స్. ఓకే, సెకండ్ ఇవి చాలా ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగిన ఛాన్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో నోట్ దిస్ పాయింట్స్ అండ్ ప్లీజ్ నోట్ ఇన్ ఎవర్ నోట్స్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్ చూసుకున్న మనకు వచ్చేసి డిజైన్ లోడ్ ఫర్ సర్వీసబిలిటీ కండిషన్. సర్వీసబిలిటీ కండిషన్లో మనకు వచ్చేసి డిజైన్ లోడ్ ఏ విధంగా ఉంటుంది. ఓకేనా. సో ఫస్ట్ కేసులో మనం చూస్తే డిజైన్ లోడ్ ఇన్ కేస్ ఆఫ్ సర్వీసబిలిటీ చూస్తే మనకు వచ్చేసి సో 1.0 టైమ్స్ ఆఫ్ దిస్ డెడ్ లోడ్ అండ్ 1.0 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. ఓకే, సో అదేవిధంగా వచ్చి సెకండ్ కేసులో మనం చూస్తే సో ఇది వచ్చేసి మనకి 1.0 టైమ్స్ ఆఫ్ డెడ్ లోడ్ ప్లస్ సో 1.0 టైమ్స్ ఆఫ్ మనకు వచ్చేసి యొక్క విండ్ లోడ్ లేదా వచ్చేసి ఎర్త్ క్రాక్ లోడ్. ఓకేనా. సో డెడ్ లోడ్, లైవ్ లోడ్ కన్సిడర్ చేసినప్పుడు ఈ విధంగా కన్సిడర్ చేసుకుంటా. డెడ్ లోడ్ లేదా విండ్ లోడ్ కన్సిడర్ చేసినప్పుడు లేదా డెడ్ లోడ్ ప్లస్ ఎర్త్ క్రాక్ లోడ్ కన్సిడర్ చేసినప్పుడు ఈ విధంగా ఉంటుంది. సో థర్డ్ కేసు మనకు వచ్చేసి ఈ యొక్క డిజైన్ లోడ్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ 1.0 టైమ్స్ ఆఫ్ డిజైన్ లోడ్, 0.8 టైమ్స్ ఆఫ్ లైవ్ లోడ్. సో ఈ 3 కేసెస్లో డిజైన్ లోడ్, లైవ్ లోడ్, ఎర్త్ క్రాక్ లోడ్ కన్సిడర్ చేసుకున్నప్పుడు 1.0, 0.8 ప్లస్ 0.8 టైమ్స్ ఆఫ్ ఎర్త్ క్రాక్ లోడ్ ఆర్ విండ్ లోడ్. ఓకేనా. సో ఇవి వచ్చేసి మనకు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్ లోడ్స్ ఫర్ ది కొలాప్స్ అండ్ సర్వీసబిలిటీ. ఓకే, చాలా ఇంపార్టెంట్, ఇది నోట్ చేసుకోండి. సో చాలా ఈజీ, బై హార్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. చాలా ఈజీ. 1.5, 1. ఓకే, 1.2 వస్తే ఇక్కడ 0.8 వస్తుంది అనమాట. సో ఇది మనకు వచ్చేసి డిఫరెంట్ కన్సిడరేషన్స్ అండ్ కేసెస్ ఫర్ ది డిజైన్ లోడ్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్ క్లియర్లీ. మీకు ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ఇది మనకు వచ్చేసి డిజైన్ లోడ్ వచ్చేసి మనము డిజైన్ చేయడం జరిగింది. సో ఏ విధంగా ఉంటుంది ఎఫ్డి అనేటువంటిది విత్ హెల్ప్ ఆఫ్ దిస్ ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. మనకి ఇప్పుడు వచ్చేసి స్ట్రెంత్ వచ్చేసి కాలమ్ ఆర్ బీమ్ యొక్క స్ట్రెంత్, స్ట్రక్చర్ యొక్క స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది. సో స్ట్రెంత్ని కూడా మనం డిజైన్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి సో నెక్స్ట్ పాయింట్ మనకి ఏంటంటే డిజైన్ ఆఫ్ స్ట్రెంత్. సో డిజైన్ ఆఫ్ ఏమవసరం లేదు, డిజైన్ స్ట్రెంత్. సో డిజైన్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది. సో ఇక దీన్ని డిజైన్ స్ట్రెంత్ని మనం ఏమంటామంటే డిజైన్ స్ట్రెస్ కూడా అంటారు. సో డిజైన్ స్ట్రెస్, దీన్నే మనం ఏమంటామంటే అలవబుల్ స్ట్రెస్ అంటారు. ఓకేనా, అలవబుల్ స్ట్రెస్.
సో దీన్నే మనం ఏమంటామంటే పర్మిసిబుల్ స్ట్రెస్ కూడా అంటారు, పర్మిసిబుల్ స్ట్రెస్. ఓకే, సో డిఫరెంట్ నేమ్స్తో మనం వచ్చేసి డినోట్ చేస్తాము. సో దీన్ని మనం వచ్చేసి సిగ్మా డీతో డినోట్ చేస్తాము. సో దీన్ని ఎఫ్టీతో యాక్చువల్గా స్మాల్ ఎఫ్డీతో డినోట్ చేయాలి. సో మనం వచ్చేసి క్యాపిటల్ ఎఫ్టీ అంటే డిజైన్ లోడ్, కన్ఫ్యూజ్ అవుతారని చెప్పేసి సిగ్మా డీతో నేను డినోట్ చేస్తున్నాను. సో మనకు వచ్చేసి సిగ్మా డి, సో డిజైన్ స్ట్రెస్ ఆర్ డిజైన్ స్ట్రెంత్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ actual strength by, so this factor of safety or partial safety factor for the material. ఓకేనా, సో మెటీరియల్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్. సో యాక్చువల్ స్ట్రెంత్ అంటే మీనింగ్ ఏంటి, సిగ్మా. సో సిగ్మా బై గామా ఎం. ఓకే, సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు వచ్చేసి గామా అనేటువంటిది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది ఆల్వేస్. సో గ్రేటర్ దెన్ 1 ఉన్నప్పుడు మీకు వచ్చేసి డిజైన్ స్ట్రెంత్ అనేటువంటిది, ఇక్కడ చూస్తే మీకు డిజైన్ స్ట్రెంత్ ఇస్ నథింగ్ బట్ ఆఫ్ సిగ్మా బై గామా ఎం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ సిగ్మా వచ్చేసి 10 అనుకుంటే, గామా వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 1.2 అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్, అప్పుడు వచ్చేసి సిగ్మా డి అనేటువంటిది లెస్ దెన్ సిగ్మా వస్తుంది. కానీ ఆ కేసులో డిజైన్ లోడ్ అనేటువంటిది సో గ్రేటర్ దెన్ ఎఫ్ ఉండదన్నమాట. సో యాక్చువల్ క్యారెక్టరిస్టిక్స్ లోడ్ కంటే కూడా డిజైన్ లోడ్ అనేటువంటి ఎక్కువ ఉంది. కానీ ఇక్కడ చూస్తే యాక్చువల్ స్ట్రెస్ కంటే డిజైన్ స్ట్రెస్ అనేటువంటిది తక్కువ ఉందన్నమాట. సో ఇది ఎందుకు తక్కువ ఉన్నటువంటిది నెక్స్ట్ మినిట్స్లో నేను చెప్తాను. సో డోంట్ వరీ. ఓకే, సో ఇది మనకు వచ్చేసి ఈ యొక్క పాయింట్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క మెటీరియల్కి ఉన్నటువంటి ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ లేదా పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ సో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి చూస్తే మనకు వచ్చేసి కాంక్రీట్కి ఒకలా ఉంటుంది, ఈ యొక్క స్టీల్కి ఒకలా ఉంటుంది. సో గామా ఎం ఈజ్ ఈక్వల్ టు 1.5 ఫర్ ది కాంక్రీట్. ఓకే, సో గామా ఎం ఈక్వల్ టు 1.2 ఫర్ ది స్టీల్. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగేదానికి ఛాన్స్ ఉంది. పార్షియల్ సేఫ్టీ ఫ్యాక్టర్ ఫర్ ది కాంక్రీట్ ఆప్షన్ ఏ 1.5, ఆప్షన్ బి 1.2, ఆప్షన్ సి 1, ఆప్షన్ డి 0.8. సో ఈ విధంగా ఆప్షన్స్ అడుగుతున్నాడు. సో కాబట్టి ఈ 2 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది మీకు వచ్చేసి ఇక్కడ ఈ యొక్క ఫార్ములాని ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఫార్ములాని డిజైన్ స్ట్రెంత్ని మనం వచ్చేసి డిజైన్ స్ట్రెంత్ని సో కాంక్రీట్కి స్టీల్కి ఏ విధంగా అప్లై చేస్తాము. ఓకే, సో ఇక్కడ డిజైన్ స్ట్రెంత్ అనేది సిగ్మా డి ఈక్వల్ సిగ్మా బై గామా ఎం అనేది కాంక్రీట్కి ఒకలాగా ఉంటుంది. సో వచ్చేసి మనకి స్టీల్కి ఒకలాగా ఉంటుంది. సో కాంక్రీట్కి ఏ విధంగా అప్లై చేస్తాము, స్టీల్కి ఏ విధంగా అప్లై చేస్తాం. సో ఫస్ట్ పాయింట్ చూస్తే మనకు వచ్చేసి సో కాంక్రీట్ డిజైన్ స్ట్రెంత్. ఓకే, సో కాంక్రీట్ యొక్క డిజైన్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది. సో డిజైన్ స్ట్రెంత్ అంటే సిగ్మా డి, కాంక్రీట్కి డిజైన్ స్ట్రెంత్ ఏ విధంగా ఉంటుంది. సో సిగ్మా డి మీన్స్ డిజైన్ స్ట్రెంత్ ఫర్ ది కాంక్రీట్, దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్ 0. యాక్చువల్గా వచ్చేసి మనకు వచ్చేసి డిజైన్ స్ట్రెంత్ మీన్స్ యాక్చువల్ స్ట్రెంత్ బై మనకు వచ్చేసి గామా తీసుకుంటాం. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి యాక్చువల్ స్ట్రెంత్ బై గామా ఎం తీసుకుంటాం. ఓకే, సో కానీ మనకు వచ్చేసి ఇక్కడ వచ్చేసి ఏం చేస్తామంటే 0.67తో మల్టిప్లై చేయడం జరుగుతుంది. సో చాలా ఇంపార్టెంట్, నోట్ చేసుకోండి. సో 0.67 ఇంటూ యాక్చువల్ స్ట్రెంత్. ఈ యాక్చువల్ స్ట్రెంత్ని మనం ఏమంటామంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్గా కన్సిడర్ చేస్తాం ఇక్కడ. సో ఇక్కడ చూస్తే 0.67. సో క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ మనం వచ్చేసి ఎఫ్సీకేతో డినోట్ చేస్తాం, ఎఫ్సీకేతో. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్. ఓకే, ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. ఓకే, సో 0.67 టైమ్స్ ఆఫ్ ఎఫ్సీకే బై గామా ఎంతో డినోట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకి కాంక్రీట్కి డిజైన్ స్ట్రెంత్. మీకు ఒక డౌట్ రావచ్చు ఇక్కడ ఎందుకు 0.67తో డినోట్ చేయడం జరిగిందంటే ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది క్యూబ్కి వచ్చేసి మనం క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ అనేటువంటిది క్యూబ్కి క్యాలిక్యులేట్ చేయాలి. ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం మనకు ఫర్ ఎగ్జాంపుల్ M10 గ్రేడ్ అయితే మనకు వచ్చేసి క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్ 10 మెగాపాస్కల్ అవుతుంది. ఓకే, సో అదేవిధంగా M15 అయితే 15 అవుతుంది. సో ఈ విధంగా క్యాలిక్యులేట్ చేస్తాం. ఇక్కడ వచ్చేసి క్యూబ్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ తీసుకుంటే బీమ్ మీద లోడ్ అవుతున్నప్పుడు ఇది డిఫ్లెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ఓకే, డిఫ్లెక్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. సో అంటే మీనింగ్ ఏంటి, దీని యొక్క యాక్చువల్ స్ట్రెంత్ అనేటువంటి తక్కువ, కానీ బీమ్ మీద లోడ్ యొక్క క్యూబ్ మీద లోడ్ యాక్ట్ అవుతాయి. ఇది ఎటువంటి డిఫ్లెక్షన్స్ కానీ ఎటువంటి బెండింగ్స్ కానీ యాక్టర్ అవ్వదు. ఓకేనా, దెర్ ఈజ్ నో ఎనీ డిఫ్లెక్షన్, దెర్ ఈజ్ నో ఎనీ బెండింగ్. కానీ ఈ కేసులో బీమ్ కేసులో మనకి ఏమవుతుందంటే బెండింగ్ వస్తుంది ప్లస్ డిఫ్లెక్షన్ కూడా వస్తుంది. ఓకే, బెండ్ అవుతుంది, డిఫ్లెక్షన్ వస్తుంది. సో కాబట్టి ఈ కేసులో మనకు వచ్చేసి యాక్చువల్ స్ట్రెంత్ అనేటువంటిది ఈ యొక్క క్యూబికల్ స్ట్రెంత్ కంటే తక్కువ ఉంటుంది. కాబట్టి మనం వచ్చేసి ఎంత తక్కువ ఉంటుంది అంటే 33% తక్కువ ఉంటుంది. 33% తక్కువ ఉంటుంది. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్. ఓకే, క్యూబ్ స్ట్రెంత్తో కంపేర్ చేస్తే మనకు వచ్చేసి ఈ యొక్క మెంబర్ అంటే మీనింగ్ ఏంటి, కాలమ్స్ కానీ బీమ్స్ కానీ, ఈ యొక్క బీమ్స్ కానీ కాలమ్స్ కానీ మెంబర్స్ యొక్క స్ట్రెంత్ అనేటువంటిది 33% వచ్చేసి తక్కువ ఉంటుంది. 33% అంటే తక్కువ ఉంటుంది. సో కాబట్టి 1% 100% 33% తీసేస్తే 0.67 వస్తుంది మనకి. సో కాబట్టి అందుకనే మనం 0.67 ఇంటూ ఎఫ్సీకే బై గామా ఎంతో డినోట్ చేస్తున్నాం. సో అందుకే మనకు వచ్చేసి ఈ వాల్యూ చూసుకుంటే మనకు వచ్చేసి ఈ వాల్యూ వచ్చేసి మనకి సిగ్మా డి అనేటువంటి డిజైన్ స్ట్రెంత్ అనేది యాక్చువల్ స్ట్రెంత్ కంటే తక్కువ ఉండడానికి రీజన్ ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది నేను. సో ఇక్కడ వచ్చేసి గామా ఎం అనేది గ్రేటర్ దెన్ 1 ఉంటుంది. సో సిగ్మాకి వచ్చేసి మనకి గ్రేటర్ దెన్తో మనం 1తో డినోట్ చేస్తే మనకు వచ్చేసి డివైడ్ చేస్తే మనకు సిగ్మా డి అనేటువంటిది లెస్ దెన్ సిగ్మా అవుతుంది.
ఎందుకు లెస్ దెన్ సిగ్మా వస్తుందంటే రీజన్ ఇది. ఓకే, మన క్యూబ్కి వచ్చేసి మనం వచ్చేసి మెజర్ చేసినప్పుడు యాక్చువల్ స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, కానీ వచ్చేసి బీమ్స్ కన్సిడర్ చేసినప్పుడు యాక్చువల్ స్ట్రెంత్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం 0.67తో మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉంది. ఓకేనా, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. ఓకే, సో గామా ఎం వచ్చేసి మనము కాంక్రీట్కి కావాలంటే మనకు వచ్చేసి 1.5తో డివైడ్ చేయొచ్చు, స్టీల్కి కావాలంటే 1.2తో డినోట్ చేసి మనకు వచ్చేసి యాక్చువల్ వాల్యూ వస్తుంది. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. సో సెకండ్ కండిషన్ మనం చూస్తే, సెకండ్ కండిషన్ మనకి స్టీల్కి, సో స్టీల్ డిజైన్ స్ట్రెంత్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి స్టీల్ యొక్క డిజైన్ స్ట్రెంత్ సిగ్మా డి స్టీల్ ఈజ్ నథింగ్ బట్ ఆఫ్, సో ఈల్డ్ స్ట్రెస్ని మనం వచ్చేసి సిగ్మా వైతో కూడా డినోట్ చేయొచ్చు. సో ఈల్డ్ స్ట్రెస్ బై గామా ఎం. ఓకే, సో దట్ ఈస్ నథింగ్ బట్ ఆఫ్, సో సిగ్మా వై బై, ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసి ఇది వచ్చేసి మనకి వచ్చేసి కాంక్రీట్కి తీసుకుంటే మనకు వచ్చేసి 1.5తో డినోట్ చేస్తాం, సో డినామినేటర్లో. సో అదే వచ్చేసి మనకు స్టీల్కి తీసుకుంటే 1.2తో డినోట్ చేస్తాం అనమాట. సో ఎంత వాల్యూ వస్తే అంత వాల్యూ మనం కన్సిడర్ చేసుకుంటాం ఇక్కడ. ఓకే, సో ఈల్డ్ స్ట్రెస్ అనేటువంటి బేస్డ్ అపాన్ ది మెటీరియల్ వచ్చేసి వేరీగా ఉంటుంది. సో మనకు మైల్ స్టీల్ తీసుకుంటే 250 ఉంటుంది. సో ఆ విధంగా వచ్చేసి మనకు వేరీ అవుతుంది. సో ఇది మనకు వచ్చేసి డిజైన్ స్ట్రెంత్. సో డిజైన్ స్ట్రెంత్ లేదా డిజైన్ స్ట్రెస్ లేదా అలవబుల్ స్ట్రెస్ ఆర్ పర్మిసిబుల్ స్ట్రెస్ ఫర్ ది కాంక్రీట్ అండ్ స్టీల్. ఓకే, ఐ హోప్ యూ గాట్ దిస్ పాయింట్. So up to now we cleared all about the design. Okay, so now we will discuss about the assumptions of limit state design. Very very important. సో ఇక్కడ వచ్చేసి మనకి అజంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ చూస్తే మనకు వచ్చేసి చాలా ఇంపార్టెంట్ అజంప్షన్స్ ఉన్నాయి. ఎగ్జామ్లో డైరెక్ట్ అడిగడానికి ఛాన్స్ ఉంది యొక్క అజంప్షన్స్ని. సో ప్లీజ్ స్టూడెంట్స్ డోంట్ స్కిప్ దిస్ వీడియో. సో మళ్ళీ చూడండి అర్థం కాకపోతే. సో మెకానికల్ స్టూడెంట్స్ డోంట్ వరీ, సో మీకు వచ్చేసి ఇంకా ఈజీగా చెప్తున్నాను. సో వచ్చేసి ఈవెన్ మెకానికల్ స్టూడెంట్స్ కూడా అర్థం చేసుకునే విధంగా వచ్చేసి నేను వీడియోని ప్రొవైడ్ చేస్తున్నాను మీకు. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అజంప్షన్స్. సో అజంప్షన్స్ ఆఫ్ లిమిట్ స్టేటెడ్ డిజైన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అజంప్షన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఒక బీమ్ వచ్చేసి ఈ విధంగా ఉందనుకుంటే, సో ఇక బీమ్ వచ్చేసి ఈ విధంగా ఉందనుకుంటే, సో ఇది వచ్చేసి మనకి యాక్సెస్, సో ఇది వచ్చేసి న్యూట్రల్ యాక్సెస్కి కింద వచ్చేసి మనకి ఏమవుతుంది, టోటల్ వచ్చేసి టెన్షన్ గురవుతుంది. సో పైన వచ్చేసి టోటల్ కంప్రెషన్ గురవుతుంది. సో ఆల్రెడీ నేను చెప్పడం జరిగింది, కంప్రెసివ్ స్ట్రెంత్ వచ్చేసి ఎక్కువ కాంక్రీట్కి ఉంటుంది కాబట్టి, సో వచ్చేసి కాంక్రీట్ వచ్చేసి ఇక్కడ పెడతాము. ఓకే, సో టెన్జైల్ స్ట్రెస్ వచ్చేసి ఎక్కువ వచ్చేసి మనకు స్టీల్కి ఉంటుంది కాబట్టి, ఒక స్టీల్ రాడ్స్ని వచ్చేసి ఎక్కువగా వచ్చేసి మనకు బాటంలో న్యూట్రల్ యాక్సెస్ కింద మాత్రం మనం ఈ విధంగా అరేంజ్ చేస్తాము స్టీల్ రాడ్స్ని. సో ఈ విధంగా వచ్చేసి మనము స్టీల్ రాడ్స్ని అరేంజ్ చేస్తాం బిలో ది న్యూట్రల్ యాక్సెస్. ఓకే, సో ఇది వచ్చేసి మనం కన్సిడర్ చేసుకున్నప్పుడు, ఈ యొక్క క్రాస్ సెక్షన్ కన్సిడర్ చేసుకున్నప్పుడు కేర్ఫుల్గా చూడండి. సో ఈ యొక్క క్రాస్ సెక్షన్ నేను కన్సిడర్ చేస్తున్నాను. సో ఈ యొక్క క్రాస్ సెక్షన్ నేను కన్సిడర్ చేసినప్పుడు, సో ఇది వచ్చేసి మనకి న్యూట్రల్ యాక్సెస్ ఇది. ఓకే, సో ఇక న్యూట్రల్ యాక్సెస్కి బిలోలో వచ్చేసి మనకి ఈ యొక్క స్టీల్ రాడ్స్ నుంచి అరేంజ్ చేయడం జరుగుతుంది. సో టోటల్ టెన్జర్ స్ట్రెస్ వచ్చి మనకి వచ్చేసి ఇది అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి, సో దీనికి వచ్చేసి మనకి స్ట్రెయిన్ స్ట్రెస్ ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూస్తే, స్ట్రెయిన్ స్ట్రెస్ అనేటువంటి ఏ విధంగా డిస్ట్రిబ్యూట్ అవుతుందో చూస్తే కేర్ఫుల్గా చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో మనకు వచ్చేసి ఇది సిమిలర్ టు థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ నేను ఆల్రెడీ అజంప్షన్స్ చెప్పడం జరిగింది. సో సేమ్ అజంప్షన్స్ ఇక్కడ కూడా మనకి థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ లాగానే. ఓకే, సో అది 1 or 2 అజంప్షన్స్ మనకు వేరే అవుతాయి. సో మనకు వచ్చేసి స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్, ఫర్ ఎగ్జాంపుల్ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ మనకు వచ్చేసి M/I = సిగ్మా బై వై = E/R చూస్తే మనకు వచ్చేసి సిగ్మా ఈజ్ నథింగ్ బట్ ఆఫ్ స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. ఎస్ ఆర్ నో, స్ట్రెస్ ఇంటూ స్ట్రెయిన్. సో మనకి ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈని వచ్చేసి మనకి డినామినేటర్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ సో సిగ్మా బై వై = E/R ప్లేస్లో మనం ఏం రాస్తున్నానంటే, సో M/I = సిగ్మా బై ఈ Y/R. ఎస్ ఆర్ నో, సిగ్మా బై ఈ Y/R ఈ విధంగా రాసుకోవచ్చు. సిగ్మా బై ఈని మనం ఏం రాసుకోవచ్చు, సో స్ట్రెయిన్ రాసుకోవచ్చు. ఎస్ ఆర్ నో, సో స్ట్రెయిన్ రాసుకోవచ్చు. స్ట్రెయిన్ అనేటువంటిది వైకి వచ్చేసి డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉండడం జరుగుతుంది ఇక్కడ. సో వై అంటే మీనింగ్ ఏంటంటే న్యూట్రల్ యాక్సెస్ నుంచి అవే ఫ్రమ్ ది న్యూట్రల్ యాక్సెస్, అబోవ్ ఆర్ బిలో. సో ఇక్కడ వచ్చేసి మనకి యొక్క ఈ విధంగా తీసుకున్న మనకు వర్టికల్గా ఇక్కడ చూస్తే మనకు స్ట్రెయిన్ అనేటువంటిది లీనియర్గా వేరీ అవుతుంది. సో స్ట్రెయిన్ అనేటువంటిది వైకి వచ్చేసి, వై అంటే ఫ్రమ్ డిస్టెన్స్ ఫ్రమ్ దిస్ పాయింట్ అబోవ్ ఆర్ బిలో. సో ఈ పాయింట్ మనం వై అంటాము. సో వైకి వచ్చేసి లీనియర్గా వేరీ అవుతుంది. సో టాప్ ప్లేస్లో మనకు వచ్చేసి కంప్రెషన్ ఉంటుంది కాబట్టి నెగిటివ్ సైడ్ తీసుకుంటాము. సో బాటమ్ ప్లేస్లో వచ్చేసి టెన్షన్ ఉంటుంది కాబట్టి పాజిటివ్ ప్లేస్లో తీసుకుంటాం. సో ఈ విధంగా లీనియర్గా వేరీ అవుతుంది అనమాట. సో ఇది కంప్రెసివ్ స్ట్రెసెస్ లాగా. సో వచ్చేసి ఇది స్ట్రెయిన్ వేరియేషన్ అనమాట. స్ట్రెయిన్ వేరియేషన్ ఏ విధంగా ఉంటుందంటే లీనియర్గా వేరియేషన్ ఉంటుంది. ఓకే, సో ఇక బీమ్స్లో మనకు వచ్చేసి స్ట్రెయిన్ వేరియేషన్ అనేది లీనియర్గా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ అడుగుతుంటాడు. సో ద వేరియేషన్ ఆఫ్ స్ట్రెయిన్ ఇన్ కేస్ ఆఫ్ స్ట్రక్చర్స్ వచ్చేసి మనకి లీనియర్గా ఉంటుంది. సో లీనియర్గా వేరీ అవుతుంది. అదే మనం స్ట్రెస్ తీసుకుంటే ఏ విధంగా వేరీ అవుతుందంటే, స్ట్రెస్ అనేటువంటిది చాలా కేర్ఫుల్గా చూడండి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఈ యొక్క మాక్సిమం స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే, ఇక్కడ మాక్సిమం స్ట్రెయిన్ బీమ్స్లో 0.0035 ఉంటుంది. 0.0035 ఉంటుంది. ఓకే, దెర్ ఈజ్ నో యూనిట్స్ ఫర్ ది స్ట్రెయిన్స్. ఓకే, సో ఇక్కడ చూస్తుంటే సమ్ డిస్టెన్స్ తీసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ ఎంత ఉంటుందంటే, ఇక్కడ వచ్చేసి 0.002 ఉంటుంది. 0.002. ఓకేనా, సో ఇక్కడ
0.002 వరకు వచ్చి మనకు స్ట్రెస్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉంటుంది, స్ట్రెస్ అనేటువంటిది కాన్స్టెంట్గా ఉండడం జరుగుతుంది. అక్కడ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాయింట్ ఏ పాయింట్ బి అనుకుంటే పాయింట్ ఏ టు బి వచ్చేసి మనకి వర్టికల్గా కాన్స్టెంట్గా ఉంటుంది. ఓకే, అక్కడ నుంచి మనకు వచ్చేసి పారాబోలిక్ వేరియేషన్ ఉంటుంది, పారాబోలిక్ వేరియేషన్. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి సో స్ట్రెస్ అనేటువంటిది స్ట్రెస్ అనేటువంటిది పారాబోలిక్ వేరియేషన్ ఉంటుంది. ఓకే, స్ట్రెయిన్ వచ్చేసి మనకి లినియర్గా వేరే అవుతే స్ట్రెస్ అనేటువంటి పారాబోలిక్ వేరియేషన్ ఉంటుంది. ఇది వచ్చేసి మీకు అర్థం కాకపోయినా పర్లేదు, నేను నెక్స్ట్ క్లాస్లో నీట్గా డిస్కస్ చేస్తాను. ఓకే, సో ఇవి మనకు వచ్చేసి స్టీల్ రాడ్స్, ఓకే, ఇది స్ట్రెయిన్ వేరియేషన్, ఇది స్ట్రెస్ వేరియేషన్. ఇక్కడ చూస్తే ఇది వచ్చేసి మనకు టెన్షన్, టోటల్ టెన్షన్ కాబట్టి ఇది వచ్చేసి మనకు స్టీల్ రాడ్స్ అనేటువంటిది టెన్షన్ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది టోటల్ కంప్రెషన్ కాబట్టి ఈ యొక్క కాంక్రీట్ అనేటువంటిది అబ్జర్వ్ చేసుకుంటుంది, కాంక్రీట్. సో ఇది టోటల్ మనకు స్ట్రెస్ స్ట్రెయిన్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ దిస్ బీమ్స్. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి అజంప్షన్స్ ఆఫ్ ది లిమిట్ స్టేట్ డిజైన్ చూస్తే ఫస్ట్ పాయింట్ అజంప్షన్ చూస్తే మనకు వచ్చేసి సో ప్లేన్ సెక్షన్స్ నార్మల్ టు ద యాక్సెస్. ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి ఇది యాక్సెస్, ఇవి ప్లేన్ సెక్షన్స్. ఇవి వచ్చేసి యాక్సెస్కి నార్మల్గా ఉన్నాయి. ఇది యాక్సెస్ అనుకుంటే ఈ యాక్సెస్కి నార్మల్. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది యాక్సెస్ అనుకుంటే ఇది నార్మల్ అనమాట. ఓకేనా, సో పర్పెండిక్యులర్గా ఉంటాయి. సో ప్లేన్ సెక్షన్స్ నార్మల్ టు ద యాక్సెస్ రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. సో ఓకేనా, ప్లేన్ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్లేన్ సెక్షన్స్ నార్మల్ టు ద యాక్సెస్. సో యాక్సెస్కి వచ్చేసి నార్మల్గా ఉండడం వచ్చేసి రిమైన్ ప్లేన్ ఆఫ్టర్ బెండింగ్. సో మనకు వచ్చేసి బెండ్ అయిన తర్వాత కూడా మనకు వచ్చేసి ప్లేన్గానే ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి కర్వేచర్ ఈ విధంగా ఉంటుంది, నీట్గా డ్రా చేస్తున్నాను, నోట్ చేసుకోండి. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి 3D ఓరియంటెడ్గా డ్రా చేస్తున్నాను. సో 3D ఓరియంటెడ్గా డ్రా చేస్తే మనకు వచ్చేసి ఈ విధంగా వస్తుంది. సో ఇది వచ్చేసి మనకు వచ్చేసి క్రాస్ సెక్షన్ అంటారు దీన్ని. ఈ యొక్క క్రాస్ సెక్షన్ ఈవెన్ దో బీమ్ ఈస్ బెండింగ్ లైక్ దిస్, బట్ దిస్ క్రాస్ సెక్షన్ ఈజ్ ప్లేన్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ద బెండింగ్. మనకు వచ్చేసి బిఫోర్ బెండింగ్ ఏ విధంగా ఉంటుందో ఆఫ్టర్ బెండింగ్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది అనమాట. సో ఇది ఫస్ట్ పాయింట్ మనకు అజంప్షన్. సో ఆల్రెడీ థియరీ ఆఫ్ సింపుల్ బెండింగ్ నేను డిస్కస్ చేయడం జరిగింది. ఓకే, సో సెకండ్ పాయింట్ మనకు వచ్చేసి మాక్సిమమ్ స్ట్రెయిన్ అట్ ది outer most compression fiber. సో మనకు వచ్చేసి ఇది కంప్రెషన్ ఈ విధంగా జరుగుతుంది, కంప్రెషన్ అనేది. సో అవుటర్ మోస్ట్ కంప్రెషన్ ఫైబర్ దగ్గర మనకు వచ్చేసి మాక్సిమం స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే 0.0035 ఉంటుందని చెప్పి సెకండ్ అజంప్షన్ జరుగుతుంది ఇక్కడ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూస్తే బీమ్ వచ్చేసి ఈ విధంగా బెండ్ అవుతుంది కాబట్టి సో అవుటర్ మోస్ట్ కంప్రెసివ్ ఫైబర్ దగ్గర మనకు వచ్చి మాక్సిమం స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే 0.005. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. సో కాంక్రీట్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ వచ్చేసి మనకు పారాబోలిక్గా ఉంటుంది. సో కాంక్రీట్ యొక్క స్ట్రెస్ స్ట్రెయిన్ కర్వ్ అనేది పారాబోలిక్గా ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఎగ్జామ్కి ఇది అడుగుతుంటాడు ఎక్కువ. ఓకే, సో డైరెక్ట్ క్వశ్చన్ ఆల్రెడీ ప్రీవియస్ ఏడబ్ల్యూ కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. సో చాలాసార్లు సో నోట్ చేసుకోండి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఫోర్త్ పాయింట్ ఏంటంటే సో టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్. సో టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ మనం FCRతో డినోట్ చేస్తాం. టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ మనకి ఏంటంటే 0.7 టైమ్స్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ FCK. సో FCK అంటే క్యారెక్టరిస్టిక్ కంప్రెసివ్ స్ట్రెంత్. సో ఇది వచ్చి మనం ఎలా డినోట్ చేస్తాం, M10కి వచ్చేసి M10 గ్రేడ్కి 10 ఉంటుంది, M15 గ్రేడ్కి 15 ఉంటుంది, ఈ విధంగా డినోట్ చేస్తాం. సో కంప్రెసివ్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ వచ్చేసి మనము నెగ్లెక్ట్ చేయమంటున్నాడు. సో నెగ్లిజిబుల్ టెన్జైల్ స్ట్రెంత్ ఆఫ్ ది కాంక్రీట్ వచ్చేసి నెగ్లిజిబుల్ చేయమంటున్నాడు ఈ విధంగా. ఓకే, సో నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ చూస్తే మనకు చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఫిఫ్త్ పాయింట్ ఇక్కడ వచ్చేసి మనకు ఫిఫ్త్ పాయింట్ ఏం చెప్తుందంటే మాక్సిమమ్ స్ట్రెయిన్ ఇన్ రెయిన్ఫోర్స్మెంట్ అట్ ఫెయిల్యూర్. సో మాక్సిమమ్ స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే సో మాక్సిమమ్ స్ట్రెయిన్. సో స్ట్రెయిన్ అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ వచ్చేసి స్ట్రెయిన్ అంటే మీనింగ్ డిఫార్మేషన్. సో డిఫార్మేషన్లో కాంక్రీట్ అనేటువంటి డిఫార్మేషన్ అవ్వదు. సో కాంక్రీట్ వచ్చేసి మనకు బ్రిటిల్ మెటీరియల్. సో డిఫార్మేషన్ ఓన్లీ వచ్చేసి మనకు స్టీల్ రాడ్స్, ఓకేనా, మైల్డ్ స్టీల్ రాడ్స్ మాత్రమే మనకు డిఫార్మ్ అవుతాయి. సో మైల్డ్ స్టీల్ రాడ్ అనేటువంటిది మనకు వచ్చేసి డక్టైల్ మెటీరియల్ కాబట్టి డక్టైల్ మెటీరియల్కి టెన్షన్ గురైనప్పుడు అది కప్ అండ్ కోన్ అరేంజ్మెంట్ వచ్చినప్పుడు మనకు ఫెయిల్ అవుతుంది. సో అప్పటి వరకు బిఫోర్ ఫెయిల్ అయ్యేంత వరకు ఫెయిల్ అయ్యే ముందు వరకు వచ్చేసి మనకి ఈ యొక్క స్టీల్ రాడ్ అనేటువంటిది కంటిన్యూస్గా డిఫార్మ్ అవుతుంది. సో ఈ డిఫార్మేషన్ మనం ఏమంటామంటే స్ట్రెయిన్ అంటాం. సో ఈ యొక్క మాక్సిమం స్ట్రెయిన్ ఎంత ఉంటుందంటే దీనికి వచ్చేసి మనకు వచ్చేసి మాక్సిమం స్ట్రెయిన్ ఈస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0.87 టైమ్స్ ఆఫ్ ఈల్డ్ స్ట్రెస్ బై యంగ్స్ మాడ్యులస్ ఆఫ్ ది స్టీల్ ప్లస్ 0.002. ఓకేనా, సో ఇది మాక్సిమం స్ట్రెయిన్ ఇన్ కేస్ ఆఫ్ రెయిన్ఫోర్స్మెంట్ అట్ ది ఫెయిల్యూర్ కేసులో ఇది అనమాట. ఓకే, సో ఇది మనకు వచ్చేసి టోటల్గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అజంప్షన్స్ ఇన్ లిమిట్ స్టేట్ డిజైన్. సో మనకు వచ్చేసి ఫిలాసఫీ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ డిస్కస్ చేయడం జరిగింది. సో వాట్ ఆర్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ లిమిట్ స్టేట్ డిజైన్ డిస్కస్ చేయడం జరిగింది. సో పార్షియల్ లోడ్ ఫ్యాక్టర్ లేదా సేఫ్టీ ఫ్యాక్టర్ అంటే ఏంటి, సో కాంక్రీట్కి ఏ విధంగా ఉంటుంది, సో స్టీల్కి ఏ విధంగా ఉంటుంది డిస్కస్ చేయడం జరిగింది. సో డిజైన్ స్ట్రెంత్ అంటే ఏంటి, అజంప్షన్స్ ఆఫ్ డిఫరెంట్ లిమిట్ స్టేట్ డిజైన్ యొక్క అజంప్షన్స్ డిస్కస్ చేయడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ చూస్తే మనకు వచ్చేసి హౌ టు డిజైన్ బీమ్. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి హౌ టు డిజైన్ ఒక బీమ్. సో వచ్చేసి మనకి
బీమ్ని వచ్చేసి మనకు ఏ విధంగా డిజైన్ చేస్తాము. సో రెయిన్ఫోర్స్మెంట్ అనేటువంటిది ఏ విధంగా ఉంటుంది. ఓకే, సో ఈ యొక్క రెయిన్ఫోర్స్మెంట్లో మనకు వచ్చేసి సింగ్లీ రెయిన్ఫోర్స్మెంట్ అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి డబులీ రెయిన్ఫోర్స్మెంట్. సో చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇవి వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. సో హౌ టు డిజైన్ బీమ్స్ ఏ విధంగా డిజైన్, రెయిన్ఫోర్స్మెంట్ ఏ విధంగా అరేంజ్ అయ్యింది, సో సింగ్లీ రెయిన్ఫోర్స్మెంట్, డబులీ రెయిన్ఫోర్స్మెంట్, వీటిలో అజంప్షన్స్ ఏంటి. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సెషన్లో చాలా చాలా ఇంపార్టెంట్. ప్లీజ్ ఫాలో రెగ్యులర్లీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ డిస్కస్ చేస్తున్నాను. ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ ద వీడియో ఇఫ్ యూ లైక్ ద వాట్ ఎవర్ ఐఎమ్ డిస్కసింగ్ హియర్. ఓకే, మీకు నేను చెప్పేది నీట్గా అర్థమవుతుంటే వీడియోస్ని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్లీజ్ లైక్ ద వీడియోస్. ఓకే, థ్యాంక్స్ అలాట్.